హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హారికశ్రీ క్రియేషన్స్. ఈరోజు ఎంతో గుమగుమలాడే ఎగ్ పులావ్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. పిల్లలకు స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదా, లంచ్ బాక్స్లో ఏం చేయాలని చూస్తున్నారా? ఇలా ఒక్కసారి ఎగ్ పులావ్ అని చేసి పెట్టండి, ఎంతో ఇష్టంగా తింటారు పిల్లలు. మార్నింగ్ లేచి ఏ హడావిడి చేయకుండా ఈ ఎగ్ పులావ్ చేసి పిల్లలకు పెడితే ఎంతో ఇష్టంగా, పిల్లలే కాదు మనం కూడా ఇష్టంగానే తింటాము. ఈ ఎగ్ పులావ్కు కావాల్సింది, ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ముందుగానే ఎగ్స్ అనేది ఉడకబెట్టుకొని దాని మీద పొట్టు అనేది తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులోకి చిటికెడు కారం, సాల్ట్, పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా ఎగ్స్ అనేది ఉడకబెట్టుకున్నాం కదా, అవి ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఒక్కొక్కటిగా. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు ఇలా వేంపుకోవాలి. పైన కొంచెం క్రంచీగా వస్తుంది, అప్పుడైతే ఎగ్స్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. కొంచెం అడుగంటుకుంటూ ఉంటాయి. ఫాస్ట్గా కలుపుతూ ఒక 5 మినిట్స్ వరకు మనం వేంపుకోవాలి. ఇలా మొత్తం ఎగ్స్ అనేది వేంపుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఎగ్స్ అన్ని పక్కన పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్లో 2 యాలక్కాయలు, 2 లవంగాలు, కొంచెం సాజీరా, ఒక చెక్క అన్నీ తీసుకోవాలి. దాని తర్వాత బగారా ఆకుల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక ఆనియన్ అనేది చిన్న ముక్కలుగా చేసుకొని యాడ్ చేసుకోవాలి. అందులోకి 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఇవి దోరగా వేంపుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేంపుకోండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అందులోకి చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకొని ఇంకో 1 మినిట్ వరకు మొత్తం వేంపుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ వరకు వేంపుకుంటే సరిపోతుంది. తర్వాత 2 టమాటాలని చిన్న ముక్కలుగా చేసుకొని యాడ్ చేసుకోవాలి. టమాటా కూడా కొంచెం మగ్గే వరకు కలుపుతూ వేంపుకోవాలి. టమాటా కూడా హాఫ్ వరకు ఉడికితే సరిపోతుంది. తర్వాత అందులోకి కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. రుచి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అందులోకే జీలకర్ర పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు కలుపుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. అందులోకే కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 5 మినిట్స్ వరకు టమాటాలు మంచిగా ఉడికే వరకు ఉంచుకోవాలి. టమాటా, కారం ఇవన్నీ మంచిగా పర్ఫెక్ట్గా ఉడికినాయి కదా, తర్వాత ముందుగా వేంపు పెట్టుకున్న ఎగ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఎగ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత కూడా ఒక 2 మినిట్స్ వరకు కలుపుకోవాలి. కాకపోతే ఎగ్స్ అనేది పగలకుండా మెల్లగా చూస్తూ కలుపుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొనే కలుపుకోండి, లేదంటే అడుగంటుకుంటుంది. చూస్తూ జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇలా మొత్తంగా అయిపోయిన తర్వాత ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనం ఎన్ని గ్లాసుల రైస్ తీసుకుంటామో 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను, 4 గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. నేను నార్మల్ రైసే తీసుకున్నాను. బాస్మతి రైస్కు వాటర్ అనేది 1 గ్లాసు రైస్కి 1.5 గ్లాసే పడుతుంది, చూస్తూ తీసుకోవాలి. ఇలా మూత పెట్టుకొని స్టవ్ని హైలో పెట్టుకొని వాటర్ అనేది ఇట్లా మరగనివ్వాలి. అప్పుడైతేనే టేస్ట్ బాగుంటుంది. కొందరు వాటర్ పోయగానే రైస్ వేస్తారు, అలా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి, పర్ఫెక్ట్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. నేను ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ను కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. రైస్ వేసిన తర్వాత సాల్ట్ కానీ కారం కానీ ఏదైనా తక్కువ ఉంటే రుచి చూసుకొని వేసుకోవచ్చు.
స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. మన ఎగ్ పులావ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి. పొడి పొడిగా పర్ఫెక్ట్గా ఎంత బాగా వచ్చిందో ఒక్కసారి మీ ఇంట్లో చేసి పిల్లలకు పెట్టండి, ఇష్టంగా తింటారు. మా పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తిన్నారు. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కామెంట్ చేయండి.